ఇంపార్టెంట్లీ మన డిస్ట్రిక్ట్లో రోడ్ సేఫ్టీకి మనం చాలా ప్రాధాన్యం ఇస్తున్నాము. చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలానే రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇంపార్టెంట్గా గోల్డెన్ అవర్లో వెంటనే చికిత్స అందించడం చాలా ముఖ్యము. సో దానిలో భాగంగా ఈ మెడికవర్ హాస్పిటల్ని ఒకటి ఎక్కువ మన జిల్లాలో జరిగే యాక్సిడెంట్స్లో మనం ఇక్కడ ముందు తీసుకురావడం జరుగుతుంది ఫర్ గోల్డెన్ అవర్ రెస్పాన్స్. సో పిఎం రాహత్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఫిబ్రవరి 2026లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో 1.5 lakhs అనేది అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్. ఆ 1.5 lakhs అనేది 7 days లోపల వాళ్ళు వచ్చినప్పుడు ఇంజర్డ్ పర్సన్స్ వాళ్ళకి అంత లోపల ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద గవర్నమెంట్ విల్ బి బేరింగ్ ద కాస్ట్. గవర్నమెంట్ ఆ ట్రీట్మెంట్కి కావాల్సినంత వరకు హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని ఈరోజు మెడికవర్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది రిజిస్టర్డ్ హాస్పిటల్ ఫర్ పిఎం రాహత్ ప్రోగ్రామ్. సో అది ఇనాగ్రేట్ చేయడానికి మనం ఈరోజు వచ్చాము. సో నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా చాలా సేఫ్గా ఉండి ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా వాహనాలు నడపాలని అండ్ సేఫ్టీగా ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ పాటించాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ పిఎం రాహత్ అనే ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసం జనాల్లోకి అండ్ పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి వచ్చారు మేడం వాళ్ళు. వాట్ ఈస్ దిస్ అబౌట్ దిస్ పిఎం రాహత్ అనేది ఏంటంటే హైవే మీద కానీ ఏదైనా రోడ్ మీద కానీ రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే ఈ హాస్పిటల్కి తీసుకొస్తే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఎకనామిక్ స్టేటస్ మనము పేషెంట్ని ఈ స్కీమ్ కింద అడ్మిట్ చేసుకొని ఓకే ఫస్ట్ 7 to 10 days వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తాము. రైట్ ఫ్రమ్ ద ఎమర్జెన్సీ నుంచి ఐసీయూ వరకు వాళ్ళకి కావాల్సిందంతా ఈ పిఎం రాహత్ ప్రోగ్రామ్ అనేది బేర్ చేస్తుంది. గవర్నమెంట్ విల్ బేర్ ద ఎక్స్పెన్సెస్ అనేది. సో ఈ స్కీమ్ కింద కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఎక్కడన్నా మనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి ఎంత వీలైనంత తొందరగా మనకు ట్రీట్మెంట్ అందించగలిగితే వాళ్ళు తొందరగా మన పేషెంట్ రికవరీకి అండ్ వాళ్ళ సర్వైవల్కి ఇదంతా ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు డాక్టర్ గారు మేడం చెప్పినట్టుగా ఫస్ట్ వచ్చిన వెంటనే 24 hours to 48 hours వాళ్ళ ట్రీట్మెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.5 lakhs ఇస్తుంది. అలాగే వాళ్ళ కేర్ కూడా తీసుకోవడానికి 7 days టైం కూడా వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా తలకు అయిందనుకోండి, ఎవరైతే పబ్లిక్ వాళ్ళు రక్షించి హాస్పిటల్ ట్రామా కేర్ సెంటర్ తీసుకొచ్చారో వాళ్ళకు కూడా గుడ్ సమారిటన్ కింద 25,000 rupees ఇవ్వడం జరుగుతుంది. ఎవరు వస్తారు, పోలీసులే వస్తారు, వాళ్ళు వస్తారు అని ఎవరు వెయిట్ చేయకుండా కూడా 108 కానీ ఎక్కడికైనా ఫోన్ చేసి అతన్ని ఎమర్జెన్సీలో ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో పొరపాటున పడిపోయో ఏదైనా అయితే వెంటనే తీసుకొచ్చి ఒక సిటిజన్గా బిహేవ్ చేసి తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా 25,000 నుంచి ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బిజీ షెడ్యూల్ అజిత మేడం అండ్ సౌజన్య మేడం, డిఎస్పీ గారు అండ్ వేణు సార్ ఇచ్చిన అవకాశానికి వీఆర్ థ్యాంక్ఫుల్ టు దమ్. అండ్ ఈ రాహత్ ప్రోగ్రామ్ని అందరూ బాగా అవగాహన చేసుకొని ఏంటి దీని ప్రాసెస్ ఏంటి అని చూసుకొని ఆ గోల్డెన్ అవర్ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని హెల్ప్ బయట ప్రజలకి మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ దీంట్లో మెడికవర్ హాస్పిటల్ విల్ బి ఆల్వేస్ సపోర్టివ్ అనేది వీఆర్ ప్రౌడ్ టు సే దట్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్ ఆన్ యువర్ బిజీ షెడ్యూల్. థ్యాంక్ యూ అండ్